హే గాయ్స్, ఈరోజు నేను కోకోనట్ రైస్ ట్రై చేస్తున్నా. దీనికి నేను కొంచెం గీ అండ్ ఆయిల్ హీట్ చేసుకొని దానిలో చనా దాల్, మస్టర్డ్ సీడ్స్, ఉరద్ గోట, కొంచెం సోంపు ఇవన్నీ వేసుకొని పోపులాగా ఇట్లా హీట్ చేస్తున్నా. తర్వాత దీంట్లో నేను కొన్ని పల్లీలు వేసుకున్నా అండ్ పల్లీల తర్వాత కొన్ని క్యాష్యూస్ కొంచెం ఎక్కువ వేద్దాం. అండ్ ఇప్పుడు ఈ క్యాష్యూస్ కొంచెం ఇట్లా రోస్ట్ అయ్యాక దీనిలోనే నేను కిస్మిస్ కూడా యాడ్ చేసా. కిస్మిస్ ఆప్షనల్, మీకు నచ్చకపోతే కిస్మిస్ వేయకపోయినా ఏం కాదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. నా దగ్గర కరివేపాకు లేకుండే, సో నేను డ్రై కరివేపాకు యూజ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ యాడ్ చేశాక కొంచెం ఇట్లా టాస్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. సో ఇలా ఈ ఆనియన్స్లో లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు దీన్ని ఇలా టాస్ చేసుకొని ఆ తర్వాత నేను ఇది గ్రేట్ చేసిన కోకోనట్ వేస్తున్నా. ఇది నేను వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాను, బట్ మీకు ఇది ఇండియన్ స్టోర్స్లో కూడా ఫ్రోజన్ దొరుకుతుంది, ఫ్రెష్ గ్రేటెడ్ కోకోనట్ అని. మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. సో వన్స్ ఈ కోకోనట్ యాడ్ చేశాక దీన్ని ఒక 5 minutes టాస్ చేసుకుందాం. ఇది లైట్ రెడ్డిష్ ఆర్ బ్రౌనిష్ కలర్ వచ్చాక దీంట్లో నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఆ పచ్చిమిర్చిని కూడా ఒక 2 minutes ఇట్లా టాస్ చేసి నేను దీంట్లో అల్లం గ్రేట్ చేస్తున్నా. నాకు ఈ అల్లం ఫ్లేవర్ నచ్చుతుంది, సో ఈ అల్లం కొంచెం ఎక్కువ వేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను దీంట్లో రైస్ ఆల్రెడీ చేసుకున్న రైస్ని ఇట్లా దీంట్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మంచిగా టాస్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి దీంట్లో సాల్ట్ అండ్ ఇంకా కారం కావాలనిపిస్తే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. ఫైనల్లీ ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా టాస్ చేద్దాం. అండ్ మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.